హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. మన జుట్టు పట్టుకుచ్చులా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్లో కొన్ని ఐటమ్స్ మీకు చెప్పేస్తున్నాను. ముందుగా మనం రాత్రిపూటే ఒక 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, ఆరు లేకపోతే పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు చక్కగా నానబెట్టేసేసుకొని మార్నింగ్ ఉదయాన్నే మిక్సీ జార్లో కొంచెం లైట్గా నీళ్ళు పోసేసుకొని చక్కగా మంచి పేస్ట్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఎందుకంటే మనకి జుట్టుకి స్ప్రెడ్ అవ్వాలి కదా, అందుకని మీడియంగా పెట్టుకోండి. ఇట్లా చక్కగా ముందు తల్లు వేసుకొని పాయలుగా జుట్టు తీసేసుకొని కొంచెం మొత్తం వెంట్రుకలు మొత్తం స్ప్రెడ్ చేసేటట్టు చూడండి. నేను చూపిస్తున్నాను. ఇట్లా పాయలుగా తీసేసుకొని హెన్నా కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చండి. ఎవ్వరు మనకు సహాయం అవసరం లేదు. చక్కగా ఇట్లా ఫస్ట్ కొంచెం జుట్టు తీసుకొని ముడి వేసేసుకొని ఇట్లా పాయలుగా తీసేసుకొని చక్కగా మొత్తం తల మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు, వెంట్రుకలు కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. మన జుట్టు కుదుళ్ళు ముందు బలంగా ఉండాలి కదండి, వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలంటే. అందుకని ఫస్ట్ స్కార్ఫ్కి తలకి చక్కగా పట్టించండి, తర్వాత వెంట్రుకలకి చివరి వరకు పట్టిస్తే మంచిది. ఎందుకంటే మనము సిల్కీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు వెంట్రుకలు మొత్తానికి పట్టించేసుకోండి. మనం ఎంత మంచి పోషణ చేస్తే వెంట్రుకలు అంత బాగా వస్తాయి. నా వెంట్రుకలు చూస్తున్నారా, ఏం పలచగా ఉంది, మీరేంటి సలహాలు చెప్తున్నారు అంటున్నారా? నా వెంట్రుకలే కొంచెం పలచరండి బై బర్తే. అయితే మా పిల్లలకి ఇవన్నీ చేసి పెడుతుంటానండి నేనైతే మాత్రం. అందుకని వాళ్ళ జుట్టు చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మొహానికి ఏమీ కాదు. ఇది ఇంకో విషయం చెప్పనండి, ఇదే పేస్ట్ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ లాగా. చక్కగా మనకి కొంచెం తీసుకొని ఫోర్ హెడ్ దగ్గర నుంచి మెడ వరకు చక్కగా తీసుకొని అప్ డైరెక్షన్లో ఆర్ సర్కిల్స్లో చక్కగా మసాజ్ చేయండి. కంటి దగ్గర మాత్రం లైట్గా మసాజ్ చేయండి, ప్రెస్ చేయవాకండి. అక్కడ చాలా సున్నితంగా ఉంటుంది మన స్కిన్. చక్కగా వెనక మెడ, వీపు, ముందు మెడ, ఫేసు, కళ్ళ కింద, లిప్స్ కింద, లిప్స్ పై భాగంలో, ముక్కు, ఇట్లా చక్కగా రకరకాల మసాజ్లు ఉన్నాయి కదండి. ఏవైనా సరే అండి లైట్గా ప్రెస్ చేయండి. కంటి దగ్గర మాత్రం ఎటువంటి ప్రెస్ లేకుండా చక్కగా మసాజ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం బ్యూటీ పార్లర్లో కూడా ఇవే మసాజ్లు అండి చేసేది. ఏ క్రీమ్ అయినా తీసుకోండి, మసాజ్ మాత్రం ఇదే. చక్కగా 5 minutes మినిమం ఇట్లా సర్కిల్స్తో చేశారనుకోండి, చక్కగా మనకి లోపలికి ఇంకిపోతుంది. ఇది త్వరగా డ్రై అయిపోతుందండి. జస్ట్ 10 minutesలో డ్రై అయిపోతుంది ఈ పేస్ట్. డ్రై అయిన తర్వాత చక్కగా మనం చల్లటి నీళ్ళతో మనం మొహం కడిగేసుకోవచ్చు. లేదనుకోండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా మంచిది. ఎట్లయినా పర్లేదు, ఏ నీళ్ళైనా కానీ. అయితే ఈ లిక్విడ్ కలిపేటప్పుడు మాత్రం మనం ఫిల్టర్ వాటర్ మాత్రమే వాడండి. తలకైనా ఫేస్కైనా ఏదైనా ఫిల్టర్ వాటర్ వాడితేనే మనకు రిజల్ట్ బాగా వస్తుంది. చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఎట్ ఏ టైం తలకి ఫేస్కి ఒకే ఒక క్రీమ్. తల స్నానం చేసేసాం అనుకోండి, ఒక 1/2 hour తర్వాత మనం ఫేస్ బాగుంటుంది, వెంట్రుకలు కూడా పట్టు కుచ్చులాగా ఉంటుందండి. తల స్నానం చేసిన తర్వాత ఎట్లా వచ్చినాయి మీకు చూపిస్తాను ఒకసారి, అది కూడా చూసేద్దరు. ఇప్పుడే తల స్నానం చేసి వచ్చాయండి. వెంట్రుకలు చివరి అట్లా పట్టుకొని విడిచాం అనుకోండి, మనం పప్పులు కదా వాడింది, ఏమన్నా చిన్నవి రేణువులు ఏమన్నా ఉంటే చక్కగా ఊడిపోతే. పెద్ద పళ్ళు ఉండే దివ్వలతో మాత్రమే తలదూకోండి ఎప్పుడైనా సరే. కొంచెం ఆరిన తర్వాత తలదూకోండి. ఫేస్ కూడా చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చిందండి. నేను ఎటువంటి క్రీమ్స్ వాడలేదండి. మీకు చక్కగా ఓన్లీ బొట్టు పెట్టుకున్నటువంటి ఫేస్ను చూపిస్తున్నాను. బొట్టు ఒకటే పెట్టుకున్నానండి, ఇంకెటువంటి క్రీమ్స్ పడలేదు. ఇట్లాంటి దువ్వెంతో మనం దువ్వుకోవాలండి ఎప్పుడైనా సరే. తల చక్కగా పొడిగా ఎంత బౌన్సీగా వస్తుందంటే అంత బౌన్సీగా వస్తుంది. ఇది నా వెంట్రుకలు ఇందాక చూసారు కదా ఎట్లా ఉంది, ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది, అంత బౌన్సీగా వస్తుంది. అలానే ఇది మనం తల స్నానం చేసిన తర్వాత 2వ రోజు అయినా కానీ మనం ఈ షాంపూ లేకుండా ఈ పప్పులు పెట్టుకున్నాం అనుకోండి, మెంతులేమో కండిషన్గా పనిచేస్తుంది, పచ్చిశనగపప్పు ఆర్ పెసరపప్పు ముందు క్లిన్సింగ్గా పనిచేస్తాయండి. ఆయిల్ ఏమన్నా ఉంటే చక్కగా క్లీన్ అవుతుంది. మనకి
కందిపప్పు కూడా మంచి పోషణ ఇస్తుందండి మన జుట్టుకి. ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదా ఈ పప్పుల్లో ప్రోటీన్స్. అందుకని మీరు చక్కగా ఒక్కసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మీ వెంట్రుకలు ఎట్లా ఒకసారి షాంపూతో పని లేకుండా ఒకసారి షాంపూ చేసుకుంటే రెండోసారి అంటే నేను వీక్లీ ట్వైస్ చేస్తానండి. ఒకసారి షాంపూ చేస్తాను, ఒకసారి ఈ విధంగా చేసామనుకోండి మన షాంపూ తోటి మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మంచి ప్రోటీన్స్ అందించిన వాళ్ళు అవుతాము హెయిర్కి. అదొకటి ముందు చక్కగా బౌన్సీగా తయారవుతుంది మన జుట్టు. చూడండి కొంచెం వెంట్రుకలకైనా కానీ ఎంత బాగా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా మీకు, వాల్యూమ్ పెరిగినట్టు. అందుకని మీరు 1-2 సార్లు వాడి చూడండి, ఇంకా అందరికీ మీరే స్ప్రెడ్ చేస్తారు.